ఇక కడపలో నిర్వహించే మహానాడు పనులు శరవేగంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు మహానాడు సభ వేదికగా పనులను పర్యవేక్షిస్తున్నారు। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు। శ్రీనివాస్, రాష్ట్రంలో ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈసారి కడపకు చేరింది। కడపలో గత వారం రోజులుగా మహానాడుకు సంబంధించిన పనుల వేదిక, ఇతర పనులన్నీ కూడా ఆ కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి, వేగవంతంగా జరుగుతున్నాయి। గత వారం రోజులుగా స్వయంగా రాష్ట్ర స్థాయి నాయకులు, టీడీపీ నాయకులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు। రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మొత్తం టీడీపీ నేతలు కూడా ఇక్కడ కడపలో మకాం వేసి గత వారం రోజులుగా పనులను పరిశీలిస్తున్నారు। రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దగ్గర ఉన్నారు। సో చెప్పండి సార్, ఇలా ఎట్లా ఉంది కడపలో ఫస్ట్ టైం చేస్తున్నారు? మాకు చాలా ఆనందంగా ఉందండి కడపలో చేయడం। చాలా మందికి డౌట్ ఉండేది, కడపలో ఈ సౌకర్యాలు ఉంటుందా, ల్యాండ్ దొరుకుతుందా, ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుందా, ఈ అట్మాస్ఫియర్కి ఈ ఎండలకు తట్టుకోగలరా అనే డౌట్ చాలా మందికి ఉండేది। కానీ మా జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, లేదు ఈసారికి మనం కడపలోనే చేయాలని, సో మేము వచ్చి ఇక్కడ ల్యాండ్ చూసిన తర్వాత ముఖ్యంగా ఆ నమ్మకం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు। మాకు 2024 ఎలక్షన్లో చూసుకుంటే మరి 10కి 7 సీట్లు ఇచ్చారు, మాకు భారీగా ఇచ్చినటువంటి సందర్భం। అదే విధంగా ఇక్కడ నాయకులందరూ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఏ విషయమైనా సరే, ఏ పని ఉన్నా సరే చక్కని టకాటకని వచ్చి చేయడం కానీ, అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ ప్రోత్సాహం కానీ, సో ఈ మొన్నటి వరకు ఉన్నటువంటి అపోహలన్నీ పోయినాయి। వైసీపీ సీనియర్ నేతలను ఒక చర్చ మేము విన్నాం, మా దృష్టికి వచ్చింది। ఇక్కడ ప్రజల కోసమో, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోరిక మేరకో కాదు, ఇటీవల జగన్ పైన భారీగా కక్ష పెంచుకున్నారు కాబట్టి జగన్ ఇలాకాలో, జగన్ అడ్డాలో వాంటిల్లి చేయాలని చేస్తున్నారు అనే వైసీపీ నేతలు అనుకుంటున్నారు। ఏంటి మహానాడు అన్నది మేము ప్రతి జిల్లాలో నిర్వహిస్తామండి। పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మేము చేయలేనటువంటి ప్రదేశం ఏముందంటే కడపే ఉంది। తెలుగుదేశం అనేది ఒక వ్యక్తితో నడిచేది కాదండి, ఇది ఒక వ్యవస్థ। ఈ వ్యవస్థలో అనేక మంది ఉంటారు। కక్ష సాధించడానికి తెలుగుదేశం పార్టీ ఎజెండాయే కాదు, తెలుగుదేశం అంటే అభివృద్ధి। ఈ ప్రాంతానికి చూడండి మీరు, తెలుగు గంగ కావచ్చు, అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చింది తెలుగుదేశం। ఇక్కడ ఈరోజు ఈ మహానాడు ద్వారా కూడా ప్రజలకు ఉన్నటువంటి అపోహ, కడప అంటే ఈ ఫ్రాక్షన్ ఇజం ఉందని, ఇక్కడ అంతా కూడా బాగా వెనకబడినటువంటి ప్రాంతం అని, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉండవని అనే అపోహ ఏదైతే రాష్ట్ర ప్రజానికానికి ఉందో అది తీర్చడానికి కూడా ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది। ఎట్లా జరుగుతుంది ప్రజెంట్? మీరే చూశారు, ఇప్పుడు ఇది ఒక అత్యంత ప్రెస్టీజియస్ ఈవెంట్, దానికి తోడు ఒక ప్రొఫెషనల్ ఈవెంట్। 43 సంవత్సరాల్లో మొదటిసారి కడప జిల్లాలో మహానాడు జరిగే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి కడప ప్రజల తరఫున, కడప తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున, కడప నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ మాకు అవకాశం ఇవ్వడం, దీన్ని పూర్తిగా ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్గా తీసుకొని ఘనంగా చేస్తున్నాం। రాష్ట్ర స్థాయి నుంచి కూడా 19 కమిటీలు వేశారు, దాదాపు అందరు మంత్రులు కూడా ఈ కమిటీల బాధ్యులు। అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న 7 మంది శాసనసభ్యులు, 3 పార్టీ ఇన్ఛార్జీలు, తర్వాత మిగతా నాయకులు అందరం కలిసి సమిష్టిగా కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం। ఇంకో 3 రోజుల లోపల ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి। 2 రోజులు ప్రతినిధి సభ జరుగుతుంది, 3వ రోజు భారీ బహిరంగ సభ రాయలసీమ, అదేవిధంగా కొంత నెల్లూరు, కొంత ఒంగోలు పార్టీ నుంచి కూడా జనం సమీకరణ కూడా చేస్తున్నాం। భారీ బహిరంగ సభ జరుగుతుంది। రాయలసీమ సెంట్రిక్గా ఈ బహిరంగ సభ జరగాల, మనము 43 సంవత్సరాల 22 సంవత్సరాల అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని ముఖ్యంగా డిస్కస్ చేయాలనేది పార్టీ ఆలోచన। అన్ని రాష్ట్రాల నుండి కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా ఒక 5 లక్షల మేర రాసి ఒక 5 లక్షల మేర జనం కూడా రాబోతున్నారు। భారీగా బహిరంగంగా జరిగే ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము। తప్పకుండా విజయవంతంగా ఈ మహానాడు కార్యక్రమం పూర్తి చేస్తామని శ్రీనివాస్ రెడ్డి కూడా మనకు చెప్పడం జరిగింది। వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప।